మనం మ్యాక్స్ మెథడ్ మిన్ మెథడ్స్ చూసాం కదా. సో ఈ ఐడిఎక్స్ మ్యాక్స్ ఐడిఎక్స్ మిన్ మెథడ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ WonkyCode. ఇక్కడ నేను యూస్ కాల్స్ని యూస్ చేసి పాయింట్స్ అనే కాలంని తీసుకున్నాను బాస్కెట్బాల్ డేటా సెట్ నుంచి. సో హెడ్ మెథడ్ అప్లై చేస్తే నాకు ఫస్ట్ 10 rows ఇవి. సో ఈ పాయింట్స్ ఉన్నాయి. సో వీటిలో నేను మ్యాక్స్ మెథడ్ యూస్ చేస్తే నాకు ఏమొస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. మిన్ మెథడ్ యూస్ చేస్తే ఏమొస్తుంది, మినిమం వాల్యూ ఎంతో వస్తుంది ఈ పర్టికులర్ సిరీస్లో. ఓకే, సో ఐడిఎక్స్ మ్యాక్స్ని యూస్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈ మ్యాక్సిమం వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందో అది వస్తుంది. సో ఇండెక్స్ అంటే ఏముంది, ఇవి ఇండెక్స్లు. ఓకే, 0 1 2 3 ఈ వాల్యూ వస్తుంది, అంతేగాని ఈ వాల్యూ కాదు. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఐడిఎక్స్ మ్యాక్స్ ఎగ్జిక్యూట్ చేశాను 48,014 అంటే సో ఇది ఇండెక్స్ వాల్యూ, అంటే ఈ ఇండెక్స్లో ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఉంది. ఈ 2832 ఉంది కదా, ఈ వాల్యూ ఈ ఇండెక్స్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను కానీ ఈ ఇండెక్స్ని కానీ పంపించాను అనుకోండి, పాయింట్స్ డేటా సెట్ వేరియబుల్లోకి పంపిస్తే నాకేమొస్తుంది, ఈ వాల్యూ రావాలి కదా, మ్యాక్సిమం వాల్యూ అక్కడే కదా అది ఉంది. సో ఇప్పుడు చూస్తే చూడండి 2832 కరెక్ట్గా వచ్చిందా. సో ఐడిఎక్స్ మిన్ అంటే మినిమం వాల్యూ, ఈ 0 వాల్యూ అనేది ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్లో ఉంది అనేది వస్తుంది. సో 659 అనే ఇండెక్స్లో ఉంది. సో ఇప్పుడు మనం 659 చెక్ చేసి చూద్దాం అక్కడ 0 ఉందా లేదా. సో పాయింట్స్ ఆఫ్ 659 ఓకే స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాను, పెడితే కరెక్ట్గా నాకు 0 వచ్చింది. అలాగా సో ఇలా కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పాయింట్స్ ఆఫ్ ఐడిఎక్స్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూని ఇక్కడ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ అవుద్ది, దాన్నే పాయింట్స్లోకి పంపించేసా. సో అక్కడ ఏమవుద్దంటే ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నాకు వచ్చేస్తుంది. సో 2832 ఈ మ్యాక్సిమం ఇండెక్స్ వస్తుంది. ఇక్కడ ఈ మ్యాక్సిమం ఇండెక్స్ పాస్ అయ్యి ఆటోమేటిక్గా మళ్ళీ 2800 ఒరిజినల్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని రెఫరెన్స్ ఇచ్చున్నాను, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.